అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. సో ఇప్పుడు కొత్త ట్రిప్తో మేము ముందుకు వచ్చేసాము. కర్నూలుకి వచ్చామన్నమాట. చిన్న 2-3 డేస్ ట్రిప్పే. యాక్చువల్లీ ఏంటంటే మేము ఇప్పటివరకు లాంగ్ డ్రైవ్ చేసింది అంటే మహబూబ్ నగర్ వరకే, 100 కిలోమీటర్స్, హైదరాబాద్ టు మహబూబ్ నగర్. సో ఇప్పుడు కొంచెం ధైర్యం చేసి కర్నూలు దాకా వచ్చామన్నమాట, 200 కిలోమీటర్స్ అలా. సో ఇప్పుడు మేము ఒక హోటల్లో ఉన్నామండి ఫర్ 2-3 డేస్. నేను చూపిస్తాను మీకు. ఇట్స్ డీసెంట్, ప్రిటీ డీసెంట్ హోటల్. ఇక్కడ కొన్ని టెంపుల్స్ అలా కొంచెం చూసుకొని కర్నూలు ఎక్స్ప్లోర్ చేద్దాము, వీకెండ్ గేట్వే ఫ్రమ్ హైదరాబాద్ లాగా ప్లాన్ చేసామన్నమాట. చూద్దాం ఏమవుతుందో, ఏమేమి చూస్తామో మీకు కూడా షేర్ చేస్తాము. సో యాక్చువల్లీ పొద్దున మేము ఎర్లీ మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కానీ 9 అయింది. సో 9 to 12:30 దాకా జర్నీ అయింది మాకు. మెల్లిగా వస్తూ ఆపుతూ ఇట్లా మెల్లిగా వచ్చామన్నమాట. సో ఈరోజు పెద్దగా ఏం పెట్టుకోలేదు మేము, ఫస్ట్ టైం కదా ఇంత డ్రైవ్ చేసి రావడం అని చెప్పి. సో కార్లో వెళ్తుంటే, అది కూడా మన కార్లో వెళ్తుంటే ఒక మంచి అడ్వాంటేజ్ అండి, మనకి ఇష్టం వచ్చిన దగ్గర ఆపేయచ్చు. సో ఇప్పుడు బీచ్పల్లి కృష్ణా రివర్ దగ్గర ఆగామన్నమాట. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు బీచ్పల్లి ఇక్కడ ఉన్నాం. సో దిస్ ఈస్ కృష్ణా రివర్, బీచ్పల్లి బ్రిడ్జ్. సో ఇక్కడ పుష్కరాలు చేస్తుంటారు కృష్ణా రివర్. మహబూబ్ నగర్ టౌన్కి నియరెస్ట్ కృష్ణా పాయింట్. మా బిట్టు ఫస్ట్ రివర్ అయితే ఫస్ట్ రివర్ బీచ్పల్లి కృష్ణా రివర్. ఏంది అది బిట్టు? ఏంటిది ఏంటిది? బట్ట నా వాటర్ కదా, వాటర్ కాదు, వాటర్లో బట్టరా? నీట్నెస్ మాత్రం దరిద్రంగా ఉంది, యాజ్ యూజువల్. చెప్పాలి. ఓకే. అండ్ లంచ్ కోసం మేము శ్రీ దివ్య రెస్టారెంట్ అని ఏదో ఉండే, కుండ బిర్యానీ అంట. సో ట్రై చేద్దామని వెళ్ళాము. సేమ్ కృతింగ రెస్టారెంట్ ఎలా అయితే మనం హైదరాబాద్లో కృతింగ రెస్టారెంట్ ఎలా అయితే ఉంటుందో సిమిలర్ టేస్ట్ అండి, కానీ ఇతను కుండలో వండుతున్నాడు కాబట్టి బిర్యానీ టెక్స్చర్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ ముక్క కూడా చాలా మంచిగా ఉడికింది. అండ్ పీపుల్ హూ నో, దే నో లైక్ మటన్ బిర్యానీ బయట దొరకడం చాలా కష్టం అన్నమాట. వెల్ కుక్డ్ మటన్ బిర్యానీ. ఇది ఎంత కారంగా ఉండే అంటే, మేము తింటుంటే ఎన్టీఆర్ సీన్ ఉంటుంది మీకు గుర్తుంటే, అలా ఉండే అన్నమాట. మాకు సర్దైంది కాబట్టి ఇట్ వాస్ గుడ్, లైక్ హాయ్ అనిపించింది కొంచెం మాకు. ఇక్కడ నా మైక్ నన్ను మోసం చేసింది, సో మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఇంతేనండి డే 1కి. ఇంకా హోటల్లోకి వెళ్ళి చిల్ అయ్యాము. డే 2తో మళ్ళీ కలుసుకుందాం. సో రెడీ అయిపోయాము మేము. ఈరోజు ప్లాన్ ఏంటంటే, డే 2 ఈరోజు ప్లాన్ ఏంటంటే బెలూమ్ కేవ్స్, ఇంకా యాగంటి, దాని తర్వాత టైం ఉంటే రాక్ గార్డెన్స్ అని. ఫస్ట్ యాగంటియా బెలూమ్ కేవ్సా? ఓకే, ఫస్ట్ బెలూమ్ కేవ్స్. ఎందుకంటే చాట్ జీపీటీ డిసైడెడ్ ఇటినరీ ఫాలో అవుతున్నాం అనమాట. చాట్ జీపీటీ ఏమన్నదంటే బెలూమ్ కేవ్స్ లేట్ అవుతూ ఉంటే అందులో హ్యూమిడిటీ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో హ్యూమిడిటీ ఎక్కువ అవుతే కొంచెం గాలి పీల్చుకోవడం కష్టం అవుతుంది అని చెప్పి అలా ప్లాన్ చేసాం అనమాట. చూద్దాం. సో ఇప్పుడు మేము మా హోటల్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. మేము యాక్చువల్లీ మా హోటల్ పేరు ఏంటంటే త్రిగుణ ఇన్ అన్నమాట, కానీ అది కొంచెం దూరం అనిపించింది మాకు. ఐ మీన్ కిందికి రాగానే గ్రాసరీ స్టోర్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మెడికల్ షాప్ అంటే, కానీ మనకి ఇట్లా నిన్న అండి సాయంత్రం మేము ఎంత ఎతికామంటే ఒక ఛాయ్ తాగడానికి ఛాయ్ దొరకలేదు మాకు నిజంగా. సో ఇక్కడ మౌర్య ఇన్ అని కూడా ఒకటి ఉందన్నమాట. మౌర్య ఇన్ కిందికి, ఐ మీన్ మౌర్య ఇన్ కింద మనం వచ్చేసినట్టయితే మనకు బాగానే ఇట్లా మాల్స్ అవన్నీ ఉన్నాయి. సో యూ కెన్ చూస్. త్రిగుణ బదులు మౌర్యాకి వెళ్ళొచ్చు. హోటల్ వైజ్ గా చెప్తున్నా. ఎక్కడున్నాం రిత్తి మనం ఇప్పుడు? ఎక్కడున్నాం ఇప్పుడు మనం? దుబాయ్ లో ఉన్నామా? దుబాయ్ ఇట్లుంటదా అని? కర్నూల్ 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 దుబాయ్ లో ఉన్నామంట. సో ఇట్స్ బిట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే
మేము యాక్చువల్లీ మర్చిపోతున్నాం మా మేము మా కార్లోనే ట్రావెల్ చేస్తున్నామని. అలా ఐ మీన్ ఇలా టాక్సీలు మేక్ మై ట్రిప్ తో ఆ డ్రైవర్స్ తో అలవాటు అయిపోయి మా కారే లైక్ లీజర్ గా ఉండొచ్చు కొంచెం అన్నట్టు అది మర్చిపోతున్నాం అనమాట. నైస్. బావా కేవ్స్ బావా కేవ్స్ కాదురా, బెల్లం కేవ్స్. హే క్యూటీ పాయ్, దట్ వాజ్ రియలీ వెరీ గుడ్. తను ఏదో చెప్దామని చూస్తుంది కానీ కంటెంట్ లేక ఆగిపోతుంది అనమాట. అండ్ అసలు నేను చెప్తానండి, నా మైక్ తన దగ్గరనే ఉంటుంది. ఎప్పుడు నేను ఏమైనా చెప్దాం అనుకుంటే తన దగ్గర పర్మిషన్ తీసుకొని మైక్ తీసుకోవాలన్నమాట. ఇస్తుంది, నేను చెప్పడం అయిపోయిన తర్వాత మళ్ళీ తీసేసుకుంటుంది. అండ్ ఐఎమ్ రియలీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. అది ఇప్పటివరకు పొడగొట్టకుండా మంచిగా పెట్టింది. అది జాలే అనుకొని ఊరుకుంటా. ఇంకా ఏదో ఒక టైం పాస్ కావాలి కదా తనకు కూడా అని ఇస్తా అనమాట. అండ్ ఇప్పుడు మేము వచ్చేసింది బెల్లం కేవ్స్ అనమాట. మీరు చూస్తే అది ఎలా ఉంటుందంటే అక్కడక్కడ లైట్స్ పెడతారండి, మనం ఆ మధ్యలో వెళ్తూ ఉండాలన్నమాట. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది, లైక్ అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు. స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు భయం వేసింది. మండే రోజు వెళ్ళాం మేము. సో ఒక్కొక్క దగ్గర ఎవ్వరు ఉండరు అసలుకి, మనమే వెళ్ళాలి. అక్కడ కొంచెం భయం అవుతుంది, అంటే ఎక్కడి నుంచి లిజర్డ్ వస్తుందా, ఏం వస్తుంది, ఏదో ఒక అనిమల్ వస్తుందా అని చెప్పి భయం, అంతే తప్పించి ఏం లేదు. ఇంకా మొత్తం కేవ్లో కొన్ని మంచి మంచి స్పాట్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని మార్కింగ్ చేసి పెట్టారు. ఇప్పుడు మీరు చూసేది పాతాళ గంగ అనమాట. కొంచెం రివర్ ఐ మీన్ వాటర్ ఫాల్ లాగా ఉండాలి అక్కడ, కానీ అది ఎండకపోయింది, కిందనే వాటర్ ఉంది. ఇది కోటి లింగాల ప్లేస్ అన్నట్టు పెట్టారనమాట. అన్ని అక్కడ స్ట్రక్చర్ ఏదైతే చూస్తున్నారో అంత లింగం స్ట్రక్చర్లో ఉంటుంది అనమాట. అన్ని కోటి లింగాలు. సో ఇలా కొన్ని కొన్ని ప్లేసెస్ బాగున్నాయి చూడడానికి, లైక్ అది మనం యూజువల్గా అయితే చూడం కదా. చాలా బాగుంది. అండ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి నిజంగా. నేను భయపడుతుందేమో అనుకున్నా, లేకపోతే ఎత్తుకోమంటదేమో అనుకున్నా కానీ లైక్ షీ ఎంజాయ్డ్ ఎలా. తనంతలు తనే వెళ్తా ఉంటుంది. మాకు భయం వేస్తుంది, అక్కడి నుంచి ఏమైనా వస్తుందా, ఇక్కడి నుంచి ఏమైనా వస్తుందా అని. తనకు మాత్రం అస్సలు భయం లేదు, అలా ఉరుకుతూనే ఉంది. మేము తన వెనకాల ఉరకాల్సి వచ్చింది. షీ ఎంజాయ్డ్ ఎలాట్. మొత్తం మేము కవర్ చేసే వరకు అప్రాక్స్ ఒక 45 minutes 1 hour అనుకోండి. ఈజీగానే వెళ్ళిపోయాం, ఈజీగానే వచ్చేసాం. మా పాప నడిచిందంటే చూడండి, ఇంకా ఏమంత హెట్టిక్ లేదు అని అర్థమవుద్ది మీకు. అలా ఒక పైప్ లాగా ఉంది కదా అల్యూమినియంది, ఇక్కడ నుంచి ఆక్సిజన్ తీసుకుంటున్నారనమాట. ఇలా చాలా ప్లేసెస్ లోనే ఉంది, ఒక 4-5 places లో ఇలా పెట్టారు బయట. సో మేబీ ఇక్కడ నుంచి ఆక్సిజన్ తీసుకొని లోపల మనకి ఇస్తున్నారేమో. సో ఇక్కడ సైడ్ మొత్తం మనకి ఫుడ్ అంతా కారం కారంగానే ఉంటుందండి. అండ్ మంచి రెస్టారెంట్ అలా దొరకడం కష్టం ఈ ప్లేసెస్లో. లైక్ బెల్లం కేవ్స్ నుంచి మేము ఇప్పుడు యాగంటి వెళ్తున్నాం అనమాట. ఈ దారిలో కూడా మనకు దొరకడం కష్టమే ఉండే. సో అందుకని బెల్లం కేవ్స్ దగ్గర హరిత రిసార్ట్ హోటల్ అని ఏదో ఉండే అనమాట. సో అక్కడ నార్మల్గా చపాతీ అండ్ కర్రీ తీసుకున్నాం, బాగానే ఉండే. యూ కెన్ ట్రై దాట్. అండ్ మనం ఇప్పుడు యాగంటికి వచ్చేసాము. యాగంటి అంటే ఏం స్పెషాలిటీ ఈ టెంపుల్ది అంటే, చుట్టూ కొండల నడుమ ఉంటుందన్నమాట ఈ టెంపుల్. అండ్ మనకి ఇక్కడ దేవుడు ఎవరు అంటే శివుడు. శివుడు నార్మల్గా మనకి లింగ స్వరూపంగా ఉంటారు కదా, కానీ ఇక్కడ అర్ధనారీశ్వర రూపంలో ఉంటారనమాట. లైక్ సగం పార్వతి సగం శివుడు. అండ్ ఇక్కడ నిరంతరం నంది నోట్లో నుంచి లైక్ వాటర్ వస్తూ ఉంటుంది, పక్కనే అలా ఉందన్నమాట. సమ్ రివర్ టైప్లో మీకు చూపిస్తా. అది కూడా చూడండి, చుట్టూ కొండలు ఉంటాయి.
చాలా బాగుంటుందన్నమాట వ్యూ అయితే నిజంగా. అండ్ టెంపుల్ కూడా చాలా కామింగ్గా ఉండే, ఎక్కువ రష్ లేకుండే. మాకు మెయిన్లీ వర్కింగ్ డేస్లో వెళ్ళండి, సాటర్డే సండే ఇలా ప్రిఫర్ చేయకండి. వర్కింగ్ డేస్లో వెళ్తే మీకు చాలా కామ్గా దర్శనం అయిపోద్ది నీట్గా. అండ్ మనకి కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పిన యాగంటి బసవన్న ఇక్కడే ఉంటారు, నిరంతరం పెరుగుతూ ఎవ్రీ 20 ఇయర్స్కి 1 to 2 సెంటీమీటర్స్ అలా పెరుగుతూ ఉంటుందంట అది. సో అది కూడా చాలా బాగుంటుంది చూడడానికి. నేను మీకు చూపిస్తా. ఇదే అన్నమాట నేను ఇందాక మీకు చెప్పిన పాండ్. ఎప్పుడు వాటర్ వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే కొండ మీద దీపం ఉంటుందండి, అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది చూడడానికి. లైక్ చాలా పెద్ద కొండ ఉంటుంది, ఇట్లా టిప్ ఆఫ్ ది కొండ మీద వెలుగుతూ ఉంటుంది అనమాట దీపం. సో ఇదే యాగంటి బసవన్న. సో కలికాలం అయిపోతుంది అన్నంగా రెంకలేస్తారు అని అంటారు కదా, లైక్ అది పెరుగుతూ ఉందండి. టెంపుల్ పిల్లర్కి ఇలా వచ్చేస్తుంది అనమాట. అండ్ కొంచెం టెంపుల్ ఇలా వంగింది కూడా, ఆ పిల్లర్ సైడ్లో వి షేప్ ఫామ్ అయింది, డిఫరెంట్ ఉండే. మనకు సైంటిఫికల్లీ ఏమంటారంటే అది నందీశ్వరుడు పోరస్ లైమ్ స్టోన్తోని ఉంది, ఆ స్టోన్తో ఉంది కాబట్టి అది ఆక్సిజన్ నుంచి మాయిశ్చర్ అంతా పీల్చుకొని ఇట్స్ ఇంక్రీజింగ్ ఇన్ సైజ్ అంటారనమాట. గుడ్. అండ్ ఇది వచ్చేసి యాగంటి టెంపుల్ మొత్తం వ్యూ అండి. మేము రిటర్న్ అయిపోతున్నాము, ఒక స్టాప్లో ఈ వ్యూ కనిపించింది, లైక్ ఎక్సలెంట్. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆ వెనకాల రాక్స్ అంతా, కెమెరా ఇస్ రియలీ నాట్ డూయింగ్ ఎనీ జస్టిస్ అండి. రిటర్న్ జర్నీ ఐ షుడ్ మెన్షన్, ఎంత బాగుందంటే నిజంగా ఆ కొండల మధ్యలో నుంచి రావడము. కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవ్వండి, ఎందుకంటే లేట్ నైట్ అయితే జస్ట్ ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా మనకు కష్టం అవుద్ది కాబట్టి మేము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. అది చూస్తున్నారు కదా మీరు. రిటర్న్ డ్రైవ్ వాజ్ ఆసమ్ చెప్పాలి. ఎవరైనా ఇప్పుడిప్పుడే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అలా అనుకుంటే దిస్ ఈజ్ బెస్ట్ ప్లేస్. లైక్ ఎక్కువ హెక్టిక్గా కూడా లేదు, నార్మల్ ఒక 2 days రూమ్ తీసుకొని ఉండి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ హియర్ కమ్స్ పుష్ప గంధపు చెక్కల లారీ. మాకు అడ్డొచ్చింది అనమాట, అది మోస్ట్లీ 1 వేనే ఉంది ఆ రూట్, సో ఆగాల్సి వచ్చింది మేము. అండ్ కర్నూలులో అండి నో హెల్మెట్ నో పెట్రోల్ అని 2026 నుంచి ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. ఇట్ వాజ్ వెరీ గుడ్, ప్రజల సేఫ్టీ కోసం. హైదరాబాద్లో కూడా అలా తీసుకురావాలి అనుకుంటున్నా. అండ్ ఇక్కడ మెయిన్లీ చాలా డెంటల్ క్లినిక్స్ కనిపిస్తాయండి, ఎన్ని కనిపించాయో నాకైతే. మెయిన్లీ ఆ కేఎంసి కర్నూలు మెడికల్ కాలేజ్ వల్ల, లైక్ ఇంకా కర్నూలు అఫోర్డబిలిటీ కూడా. చాలామంది డాక్టర్స్ ఇక్కడ నుంచి వస్తారంట, మెయిన్లీ రాయలసీమ నుంచి చాలామంది డాక్టర్స్ వస్తారు మనకి. నెక్స్ట్ సో ట్రిప్ లాస్ట్ డేకి వచ్చేసామండి. ఈరోజు మేము పెట్టుకుంది ఏంటంటే గద్వాల్ అనమాట, ఎందుకంటే అది కర్నూలు నుంచి హైదరాబాద్ మధ్యలోనే ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి. సో మై క్యూటీ పై స్లీపింగ్. గద్వాల్ జోగులాంబ టెంపుల్కి వెళ్తున్నాం ఫస్ట్, అండ్ దెన్ ఆఫ్టర్ టెంపుల్కి వెళ్తాం కదా. టెంపుల్ హలో దుబాయ్ ఏంటంటే జోగులాంబ టెంపుల్ కాబట్టి, శక్తిపీఠం కాబట్టి లోపల షూట్, అందుకే పార్కింగ్ లాట్లో వెయిట్ చేసి ఇంట్రో చేస్తున్నాను నేను. ఓన్లీ ఫోన్ తీసుకెళ్తా, షూట్ చేయగలిగితే చేస్తా, లేకపోతే అలా అనమాట. సో ఇంకోటి ఏంటంటే అండ్ చాలా బాగుందండి. చేసామంటే మంత్రాలయం వెళ్దాం అనుకున్నాం అనమాట, ఈరోజు ప్లాన్ ఉండేది. కానీ ఏమైంది, ఇప్పుడు మంత్రాలయం వెళ్ళడానికి ఒక 2.5 hours ఏమో అవుతుంది కర్నూలు నుంచి. కానీ రిటర్న్ వచ్చే వరకు మాకు 5 hours అవుతుంది అన్నమాట రిటర్న్ హైదరాబాద్కి. సో ఇంకా కష్టం అవుతుంది అని చెప్పేసి ఇది ఆలంపూర్ పెట్టుకున్నాం అనమాట. 1 hourలో వచ్చేసాము ఇక్కడికి. వచ్చినట్టు కూడా అనిపించలే. లాస్ట్ 2 daysలో మేము చేసిన ట్రావెల్తో పోలిస్తే చాలా బాగుంది. ఇట్లా వచ్చేసాం, దర్శనం చేసుకోవడం, వెళ్ళిపోవడం అంతే. నెక్స్ట్ ఏంటంటే షాపింగ్ చేస్తాం మేము. గద్వాల్ హ్యాండ్లూమ్ శారీస్ షాపింగ్ చేస్తాం. స్టే ట్యూన్ ఆల్ గర్ల్స్ అండ్ లేడీస్, మనకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది.
సో నేను కూడా ఇప్పటివరకు ఎప్పుడు అలోన్గా వెళ్ళి శారీస్ షాపింగ్ చేయలేదు. అలా వెళ్తూ ఉంటేనే మనకు వస్తుంది కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్. కొందామని ఏం లేదు, ఎక్స్ప్లోర్ చేద్దామని ఉంది బేసికలీ. నచ్చితే కొంటా, చాలా నచ్చితే కొంటా. ఓకే, నీకు శారీ కావాలా? కట్టుకుంటావా? సో ఇప్పటిదాకా మనం చూసింది సబ్ టెంపుల్ అన్నమాట. ఇది మనం ఇప్పుడు చూసేది మెయిన్ టెంపుల్. మెయిన్ టెంపుల్ పక్కకి చాలా టెంపుల్స్ ఉన్నాయండి. మెయిన్లీ శివుడి టెంపుల్సే ఉన్నాయన్నమాట. రెగ్యులర్గా పూజ ఏం అవ్వట్లేదు కానీ లైక్ మంచి స్టోన్ తోటి బిల్డ్ అయిన టెంపుల్స్ అన్నమాట. ఇలా చాలా బాగుంది టెంపుల్ అయితే. మనం ఫొటోస్ తీసుకోవడానికి కానీ ఇక్కడ బాగుంటుంది అనమాట. మెయిన్ టెంపుల్లో అమ్మవారు ఉంటారు. సో అక్కడ ఫోటోగ్రఫీ అలో లేదు కాబట్టి తీయలేదు ఇంకా నేను. కానీ ఇక్కడ మాత్రం చల్లగా ఉందండి కూర్చుంటే. మేబీ ఆ స్టోన్ వల్లనో ఏమో కానీ చల్లగా ఉండే. సో కొంతసేపు అలా టైం స్పెండ్ చేసాము. సో ఇందాక చెప్పినట్టు నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి గద్వాల్ హ్యాండ్లూమ్ శారీస్ ఎక్కడైతే అమ్ముతారో అక్కడికి వెళ్తున్నా అనమాట. నేను చాలా చూసానండి, యూట్యూబ్లో చూసాను, అందరిని అడిగాను, నా రిలేటివ్స్ అందరినీ. సో మెయిన్లీ ఏంటంటే మనకి కృష్ణారెడ్డి బంగ్లా అని ఉంటుందన్నమాట. గద్వాల్ కృష్ణారెడ్డి బంగ్లా అని మీరు గూగుల్ మ్యాప్స్లో చూస్తే, సో ఆ ప్లేస్లోకి వెళ్ళిపోతే మనకు అన్ని షాప్స్ ఉంటాయి. ఆ లేన్ మొత్తం హ్యాండ్లూమ్ శారీస్ షాప్స్ అన్నమాట. సో మెయిన్లీ నేను అన్ని ఎక్స్ప్లోర్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఏది మంచి షాపో చెప్పారు కానీ నాకు అంత తెలియలేదు. సో అన్ని ఎక్స్ప్లోర్ చేశాక నాకు కొన్ని నచ్చిన షాప్స్ అనేవి నేను మీకు చెప్తాను. సో వీటిల్లో మీరు డైరెక్ట్గా వెళ్ళి షాప్ చేసే కలెక్షన్ చాలా ఉండేలాగా చూసుకోండి. లైక్ చిన్న రూమ్ ఉండి వెళ్తే మీకు అంత కలెక్షన్ చూపించట్లేదు నాకు. కొంచెం పెద్దగా ఉన్నట్టు మీరు సెలెక్ట్ చేసుకుంటే బాగా చూపిస్తున్నారు. అండ్ వెళ్ళే దారిలో మాకు ఈ టొబాకో ఫీల్డ్స్ కనిపిస్తే, ఎందుకోనండి మన కారు కాబట్టి ఈ ఫీల్డ్స్ కనిపిస్తే కొంచెంసేపు ఆగి అక్కడ టైం పాస్ చేసామన్నమాట. కొంచెం మంచి మంచి ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి. సో ఎట్ లాస్ట్ వచ్చేసామండి. అండ్ మీకు నేను షాప్ నేమ్స్ చెప్తా అన్నా కదా, సునీత హ్యాండ్లూమ్ శారీస్, ఇంకా శ్రీ వినాయక హ్యాండ్లూమ్ శారీస్, ఈ సంతోష్ కుమార్ హ్యాండ్లూమ్ శారీస్, ఇవి బాగున్నాయండి. ఇవి తప్పకుండా చెక్అవుట్ చేయండి మీరు వెళ్తే. ఇదే ఆ లేన్ అనమాట. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుసుకుంటానండి. టిల్ దెన్ బాయ్.